గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. దిస్ ఈజ్ రోషన్ అండ్ ఈరోజు 19th జనవరి ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ప్రీ మార్కెట్ అనాలిసిస్ అండ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఓకే, అండ్ నిఫ్టీ ప్రీ మార్కెట్ అనాలిసిస్ 19th జనవరి ఈరోజు చూద్దాం. నిన్న 18th జనవరి అయితే మార్కెట్ ఆల్మోస్ట్ సైడ్ వైజ్ అయితే ఉంది. సో ఈరోజు మనకి ఫారెన్ మార్కెట్ ఇండికేషన్ వచ్చి ఆల్మోస్ట్ అంటే పాజిటివ్ అయితే చూపిస్తుంది. సో పాజిటివ్ చూపిస్తుంది కదా, సో మార్కెట్ మనకి ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి అండ్ సెల్లింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ సెల్లింగ్ అయితే వస్తుంది మీకు. ఫస్ట్ ఒక 30 to 40 మినిట్స్ సెల్లింగ్ అయితే వచ్చి అండ్ ఈ రెడ్ కలర్ లైన్ ఉంది కదా, సో ఇది సపోర్ట్ జోన్ అనమాట. ఈ సపోర్ట్ జోన్ నుండి మార్కెట్ అయితే పుల్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రీవియస్గా ఎక్కడ నుండి అయితే సెల్లింగ్ వచ్చిందో ఇక్కడ నుండి సెల్లింగ్ వస్తుంది అండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మనకి ప్రీవియస్గా రెసిస్టెన్స్ అయితే హిట్ అవ్వడం జరుగుతుంది, గ్రీన్ లైన్. ఓకే, అదే ఒకవేళ మార్కెట్ కిందకి రాకుండా అప్ ట్రెండ్ కంటిన్యూ చేస్తుంది అనుకోండి, ఇక్కడ నుండి అప్ ట్రెండ్ కంటిన్యూ చేస్తుంది అనుకోండి, సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనమాట. ఈ గ్రీన్ లైన్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక మనకి ట్రెండ్ ఇలా కంటిన్యూ అయితే ఈ సపోర్ట్ జోన్ నుండి ఈ రెసిస్టెన్స్ నుండి ఈ సపోర్ట్ జోన్ వరకు మార్కెట్ అయితే పుల్ బ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. పుల్ బ్యాక్ ఇవ్వకుండా మార్కెట్ ఆల్మోస్ట్ ఈ సపోర్ట్ జోన్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 15 to 20 మినిట్స్ పాజ్ అయింది అనుకోండి, ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ ఇస్తే మీరు కాల్ బై చేయొచ్చు అండ్ 20 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి పింక్ జోన్ అవుతుంది, రైట్? ఓకే, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఏం లేదు, చాలా సింపుల్. నిన్న మార్కెట్ అంతా పాజ్లో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మిడ్ ఆఫ్టర్నూన్ నుండి మీకు 3:30 వరకు మార్కెట్ అయితే పాజ్లో ఉంది కదా. సో ఈ జోన్ బ్రేక్అవుట్ అంటే జోన్ బ్రేక్అవుట్ ఇస్తే బ్రేక్ చేయకండి, ఎందుకంటే పైన రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇస్తేనే ట్రేడ్ అయితే తీసుకోండి అండ్ ఇక్కడ కాల్ బై చేస్తారు అండ్ 20 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెడతారు అండ్ మీ టార్గెట్ వచ్చి ప్రీవియస్గా ఈ గ్రీన్ లైన్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే, అదే ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ వస్తే ఈ గ్రీన్ లైన్ ఉంది చూసారా, సో ఈ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ చేస్తే మీ ప్రీవియస్ టార్గెట్ అయితే ఇది అవుతుంది, సపోర్ట్ జోన్. ఓకే, ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ చేసి మార్కెట్ రిట్రేస్ చేసినప్పుడు మీరు కాల్ బై చేస్తారు, 20 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెడతారు అండ్ మీ ఫర్దర్గా టార్గెట్ వచ్చి ప్రీవియస్గా ఈ సపోర్ట్ జోన్ అయితే అవుతుంది. ఇది గైస్ ఈరోజు నిఫ్టీ అనాలిసిస్ అయితే. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం మనకి సెల్లింగ్ అయితే ఇక్కడ నుండి ఉంది కదా, సో ఇది మనకి పింక్ జోన్ అనేది రెసిస్టెన్స్ అవుతుంది అండ్ మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే, ఈరోజు గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే, ఓకే, ఈ రోజు మనకి గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయితే 19th జనవరి ఈ రెసిస్టెన్స్ దగ్గర రెసిస్టెన్స్ కొంచెం ఫేస్ చేసి ఇక్కడ కొంచెం ఒక 20 to 30 మినిట్స్ కనుక ఇక్కడ హాల్ట్ అయితే, సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే మనకి ప్రీవియస్గా సపోర్ట్ జోన్ వరకు అయితే మార్కెట్ రావడం జరుగుతుంది. అదే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కనుక ఫ్లాట్ ఓపెన్ అయితే అంటే ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ఓపెన్ అయితే అండ్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే మనకి ప్రీవియస్గా ఈ రెసిస్టెన్స్ అయితే హిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మన టార్గెట్ వచ్చి అండ్ స్టాప్ లాస్ వచ్చి 20 to 30 పాయింట్స్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ కాబట్టి ఆల్మోస్ట్ 35 to 40 పాయింట్స్ వరకు కూడా మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అండ్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఓకే తెలిసింది కదా. సో రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే మనకి ప్రీవియస్గా రెసిస్టెన్స్ అయితే ఇది అవుతుంది అండ్ రేంజ్ బ్రేక్అవుట్, సో అంటే గ్రీన్ లైన్ ఉంది కదా, ఈ గ్రీన్ జోన్ ఉంది కదా కింద, సో గ్రీన్ జోన్ బ్రేక్ చేస్తేనే మీరైతే పుట్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు అండ్ పుట్ ట్రేడ్ తీసుకుంటే మన ఫస్ట్ టార్గెట్ అయితే పింక్ జోన్ అవుతుంది. ఓకే, పింక్ జోన్ అంటే ఆల్మోస్ట్ మీకు వాల్యూ వచ్చి 44,700 వరకు ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, రైట్, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం లేదు గైస్, చాలా సింపుల్. ఇది మనకి ప్రీవియస్గా రెసిస్టెన్స్ టచ్ చేసే వరకు వెయిట్ చేయాలి. సో ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిందో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి ఈ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, అండ్ ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేయకుండా ఇక్కడ నుండి అయితే రివర్స్ అయ్యిందో అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి మనకి ఫస్ట్ ఇక్కడ నుండి అయితే బయింగ్ వచ్చిందో అది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది అండ్ సపోర్ట్ బ్రేక్ చేసి రిట్రేస్ ఇస్తే అండ్ మన సెకండ్ సపోర్ట్ వచ్చి పింక్ జోన్. ఓకే, అండ్ స్టాక్స్ చూద్దాం. ఇండస్ఇండ్ బ్యాంక్ చూద్దాం ఈరోజు, ఎందుకంటే ఇండస్ఇండ్ బ్యాంక్వి రిజల్ట్స్ కొంచెం పాజిటివ్గా వచ్చాయి. సో ఇండస్ఇండ్ బ్యాంక్ ఏంటంటే 17th నుండి మనకి సెల్లింగ్ వచ్చి అండ్ 18th మార్కెట్ అయితే చిన్న హాల్ట్ ఇవ్వడం జరిగింది, రైట్? అండ్ ఈరోజు మన అనాలిసిస్ ఏంటంటే మార్కెట్ కొంచెం పాజిటివ్ సైడ్ హాల్ట్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఇక్కడ పాజిటివ్గా ట్రెండ్ ఇచ్చి పాజిటివ్ సైడ్ అయితే హాల్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ చేస్తే కనుక ఈ గ్రీన్ లైన్ బ్రేక్అవుట్ ఇస్తే ఓకే ఇక్కడ రిట్రేస్ అయ్యి మనకి ఫస్ట్ టార్గెట్ అయితే పింక్ జోన్ అవుతుంది అండ్ డౌన్ ట్రెండ్ చూసుకుంటే మాత్రం ఈ రేంజ్ బ్రేక్అవుట్ కాదు, గ్రీన్ లైన్ ఉంది కదా, గ్రీన్ లైన్ బ్రేక్అవుట్ ఇస్తే రిట్రేస్ తర్వాత మనకి సెకండ్ టార్గెట్ అయితే 1570 రూపీస్
సెకండ్ సపోర్ట్ అయితే ఇక్కడ ఉంది. ఒకవేళ మనకి డౌన్ ట్రెండ్ తీసుకుంటే మాత్రం. సో ఎన్టీపీసీ స్టాక్ చూద్దాం ఒకసారి. ఎన్టీపీసీ చూసుకుంటే మనం మార్కెట్ అయితే చాలాసేపు అంటే ఆల్మోస్ట్ 1 ఆర్ 2 డేస్ హాల్ట్ తర్వాత ఒక పానిక్ సెల్లింగ్ అయితే రావడం జరిగింది. ఈ పానిక్ సెల్లింగ్ తర్వాత కూడా మార్కెట్ ఆల్మోస్ట్ నిన్న మిడ్ ఆఫ్టర్నూన్ నుండి హాల్ట్ అయితే అయింది. ఒక 1 to 2 అవర్స్ అయితే హాల్ట్ అయింది. సో ఈరోజు రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే అంటే రెడ్ లైన్ ఉంది కదా, రేంజ్ బ్రేక్అవుట్ ఇచ్చి రిట్రేస్ అయితే మన ఫస్ట్ టార్గెట్ వచ్చి వేరే ₹302 అవుతుంది. 300 to 302 మన ఫస్ట్. ఓకే, ఆల్మోస్ట్ ఈ జోన్ అంటే ₹302 మన ఫస్ట్ టార్గెట్ అయితే అవుతుంది. అండ్ ఈ రేంజ్ డౌన్ సైడ్ కనుక బ్రేక్ చేస్తే, సో గ్రీన్ లైన్ బ్రేక్ చేస్తే మాత్రం రిట్రేస్ అయినాక మనకి సెకండ్ టార్గెట్ అయితే ఇది అవుతుంది. సో ఈ జోన్ కొంచెం లెంతీగా ఉంది, ఒకసారి వెయిట్ చేయండి, డిలీట్ చేస్తాం. ఆల్మోస్ట్ మనకి 293 వరకు టార్గెట్ అయితే అవుతుంది. సో లైన్ డ్రా చేసాను, 293 వరకు టార్గెట్ అయితే అవుతుంది ఒకవేళ డౌన్ సైడ్ కనుక ట్రెండ్ తీసుకుంటే. రైట్, ఇది గైస్ ఈరోజు మన అనాలిసిస్ వచ్చి అండ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో కలుద్దాం. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. జై హింద్.